నమస్తే. నేను డాక్టర్ చేతన్ రాజ్‌ని. అండ్ ఇవాళ మనం ఒక వెరీ ఇంపార్టెంట్ విషయం మీద డిస్కస్ చేస్తున్నాం. దీని మీద ఎట్లా జనాలు ఫుడ్ ఐటమ్స్ ఇంట్లో వాడి బీపీ తెచ్చుకుంటున్నారు, షుగర్ తెచ్చుకుంటున్నారు. అండ్ ఎవరికైతే లేదు వాళ్ళైతే ఇది తెచ్చుకుంటున్నారు. ఉన్నవాళ్ళు దాన్ని వర్స్ ఎట్లా చేసుకుంటున్నారు, దాని గురించి డిస్కస్ చేద్దాం. మనం ఏమనుకుంటాం, మనం ఇంట్లో వండినవి వస్తువులు చాలా హెల్దీ ఉంటాయి అండ్ ఇంట్లో చేసిన వస్తువులు ఎంత తిన్నా మనకు డ్యామేజ్ అవ్వదు అనేసి అనుకుంటాం. కానీ మనం ఎన్నోసార్లు బై మిస్టేక్ ఇటువంటి ఫుడ్ సబ్స్టెన్సెస్ తెచ్చుకుంటాం ఇంటికంటే దాంట్లో డ్యామేజ్ ఉంటుంది. సింపుల్గా ఎగ్జాంపుల్ చెప్పాలంటే, మనం ఇంట్లో దోశలు తింటున్నాం అనుకోండి. మనం ఏమనుకుంటాం, ఎంత తింటే కూడా ఓకే, నో ప్రాబ్లం. మనం హెల్దీ హార్ట్ అనేసి బ్రాండ్ చూసి ఆయిల్ పర్చేస్ చేస్తాం, కానీ అది ఏ ఆయిల్ అది కూడా నోటీస్ చేయము. అండ్ అది మంచిగా హోటల్లో తింటే ఒక్క దోశ తింటాము, కానీ ఇంట్లో తింటే 5, 6, 7 కూడా తినేటోళ్ళు ఉన్నారు. ఏమనుకొని, అరే హెల్దీ ఏం కాదు, ఇంట్లోనే కదా వంట చేసిందనేసి. కానీ అది కాదు, ఇది కూడా మీకు చాలా డ్యామేజ్ చేస్తుంది. ఎందుకంటే మీరు ఓవర్ ఈటింగ్ చేస్తున్నారు. దాంతోపాటు మనం దోశ పైన ఆయిల్ వేస్తాం, దాంతో ఎక్కువ ఫ్యాట్స్ పోతున్నాయి మన బాడీలో. సో అట్లా చేయకండి. పోర్షన్ కంట్రోల్ చాలా ఇంపార్టెంట్. సెకండ్ వెరీ ఇంపార్టెంట్ రీజన్ ఏంటంటే, 3 టైప్స్ ఆఫ్ ఫుడ్స్ ఉంటాయి. ఒకటి అన్ప్రాసెస్డ్ ఫుడ్ ఉంటుంది, ఒకటి ప్రాసెస్డ్ ఫుడ్ ఉంటుంది, ఒకటి అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్ ఉంటుంది. ఈ అన్ప్రాసెస్డ్ ఫుడ్లు అంటే ఏంది, మనము ఇప్పుడు కూరగాయలు తెచ్చుకుంటాం, రైస్ తెచ్చుకుంటాం, జొన్నలు తెచ్చుకుంటాం. ఇవి అన్ప్రాసెస్డ్ అంటే ఎట్లయితే పొలాలకు వెళ్ళి వస్తుంది అట్లనే మనం ఇంటికి తీసుకొస్తాం. మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేయండి, ఆలుగడ్డలు ఉంటాయి కదా, అవి చాలా డ్రై ఉంటాయి. కానీ రెయినీ సీజన్ టైంలో వెట్ అయ్యి దాని స్కిన్, చర్మం బయటికి వచ్చి ఉంటాయి. ఎందుకంటే ఈ చర్మం బయటికి వచ్చి ఉంటాయి కదా, అవి అన్ప్రాసెస్డ్ అండ్ ఫ్రెష్ ఆలుగడ్డలు. కానీ మొత్తం ఇయర్ మనం డ్రై తింటాం కదా, అవి కోల్డ్ స్టోరేజ్లో స్టోర్ చేసి కొద్దిగా స్టోర్ చేసి మన ఇంటికి వస్తాయి అవి. సో అవి ఆలుగడ్డలు అట్లాంటివి. ఉల్లిగడ్డలు కూడా అట్లనే స్టోర్ అవుతాయి. సో ఈ అన్ప్రాసెస్డ్ ఫుడ్స్. ప్రాసెస్డ్ అంటే ఏంది, ఇప్పుడు మనం డైలీ పోప్లో జింజర్ గార్లిక్ పేస్ట్ వేస్తాం. ఈ జింజర్ గార్లిక్ పేస్ట్ ఏమో మనం ఎన్నోసార్లు ఇంట్లో చేసుకుంటాం, కానీ ఇప్పుడు ఫాస్ట్ పేస్ లైఫ్ వల్ల మనం బయటికి వెళ్ళి జింజర్ గార్లిక్ పేస్ట్ ఏమో డైరెక్ట్ కొనేసి తీసుకొని వస్తున్నాం. ఏదైతే మనం డైరెక్ట్లీ కొనేసి తీసుకొని వస్తాం కదా, అది ప్యాక్డ్ ఉంటుంది, దాంట్లో సాల్ట్స్ యాడ్ ఉంటాయి, షుగర్స్ యాడ్ ఉంటాయి. సో అవి ప్రాసెస్డ్ ఫుడ్ లేదంటే అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్ కేటగిరీలో వస్తాయి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఏ ప్రాసెస్డ్ ఫుడ్ అన్నా, ఏ అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్ అన్నా మీరు ఇంట్లో వాడకండి. ఎందుకంటే మీకు బయట ఫుడ్ తోటి ఎంత ప్రాబ్లమో ఈ అల్ట్రా ప్రాసెస్ ఫుడ్స్తో, ప్రాసెస్ ఫుడ్స్ తోటి అంతే ప్రాబ్లం. ఇప్పుడు మనం మ్యాగీలు తింటాం. ఈ మధ్య నటెల్లా అనేసి ఒకటి పిల్లలేమో బ్రెడ్ మీద పెట్టేసి తింటున్నారు. ఇది కూడా అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్. దీంట్లో చాలా క్వాంటిటీ షుగర్ ఉంటుంది, సగం అయితే షుగరే ఉంటుంది. మీరు అనుకుంటారు, అరే ఇది హెల్త్కి మంచిది అని అనుకొని పిల్లలకి ఇస్తారు, కానీ దాంట్లో సగం కన్నా ఎక్కువ ఎన్నోసార్లు షుగర్ ఉంటుంది. సాల్ట్ క్వాంటిటీ ఎక్కువ ఉంటుంది మ్యాగీలో, కానీ కప్ నూడిల్స్ వస్తాయి. ఈ మధ్య ఉప్మాలు వస్తున్నాయి, దోశ బ్యాటర్స్ వస్తున్నాయి. దోశ బ్యాటర్ గురించి దాంట్లో ప్రిజర్వేటివ్స్ ఉన్నాయా లేవా చూసి తీసుకోండి. ఉప్మాలో రెడీ టు ఈట్ ఉంటాయి, అటుకులు ఉప్మా రెడీ టు ఈట్ అని ఉంటుంది. ఏం చేయాలి, మీరు ఓన్లీ కప్ ఓపెన్ చేయాలి, దాంట్లో హాట్ వాటర్ వేయాలి, 2 నిమిషాలు పెట్టాలి, తినేసేయాలి. ఇవి అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్స్. అండ్ చాలామంది ఏం చేస్తున్నారు, వాళ్ళ పిల్లలు హైట్ పెరగట్లేదు, వెయిట్ పెరగట్లేదు, వాళ్ళకు యాక్టివ్గా లేరు, ఇమ్యూనిటీ తక్కువ ఉంది అనేసి వాళ్లకు హార్లిక్సో, కాంప్లానో, బోన్వీటానో ఏదో ఇస్తారు. ఇవి కూడా అల్ట్రా ప్రాసెస్డ్. దాని వెనకాల మీరు చూడండి, దాంట్లో న్యూట్రిషనల్ వాల్యూస్లో దాంట్లో కార్బోహైడ్రేట్స్ ఎంత ఉంటాయి, దాంట్లో షుగర్స్ ఎంత ఉంటాయి. సో ఇవి ఇవ్వకండి. దాని బదులు మీరు హోమ్లో ప్రిపేర్ చేసి డ్రై ఫ్రూట్ పౌడర్ చేసుకోండి, రాగి జావా చేసుకోండి, అది మిక్స్ చేసి ఇవ్వండి, మీ పిల్లలకి ఇంకా స్ట్రాంగ్ అవుతుంది. సో ఇవి ఫాలో చేయండి దయచేసి. ఇప్పుడే కిచెన్లో పోయి ఎన్ని ప్రోడక్ట్స్ ఉన్నాయి ప్యాక్డ్, మీరు బయటికి వెళ్ళి తెచ్చిండ్రో అవన్నీ తీసి డస్ట్బిన్లో పడేసేయండి. హెల్తీ ఉండండి. థ్యాంక్ యూ.